నమస్తే, నేను మీ మానక రాజు యాదవ్. ఈరోజు నేను తెలంగాణలో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుందో ఖమ్మం, వరంగల్, నల్గొండలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుండో ఆయనను గెలిపియండి. గత 10 సంవత్సరాలుగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ మీద ఎంత పోరాడిండో మనం చూసినాం. ఆయన లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో ఇండిపెండెంట్గా పోటీ చేసే సెకండ్ పొజిషన్ వచ్చిండు. సో ఈసారి ఒక నేషనల్ పార్టీ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ తెలంగాణలో ఆయనకు టికెట్ ఇచ్చింది. సో మల్లన్న గెలవాలని మనం అందరం పనిచేద్దాము. మన వంతు సాయం మనం కూడా మల్లన్నకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చేద్దాం. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మల్లన్నకి ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళు ఏదేదైతే మల్లన్నని ఎంత ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఇది గమనించాలా. పల్లా రాజేశ్వర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచి నల్గొండ, వరంగల్, ఖమ్మంలో నిరుద్యోగులకు ఎంతవరకు న్యాయం చేసినో మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మల్లన్న ఆ నడిచిన క్యూ న్యూస్ మీద ఎంతమందికి సాయం చేస్తుండు అదొకసారి ఆలోచించండి. సరే, తప్పదు కాబట్టి మల్లన్న ఒకటి నుంచి 2 పార్టీలు మారిండొచ్చు. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనకు ఉంది కాబట్టి ఆయన పార్టీ మారడం జరిగింది. సో ఆయన బీజేపీలోకి మారేటోడు కాదు. బీజేపీలోకి పోయినాక ఆయన టీఆర్ఎస్ మీద అదే పోరాడుతుంటే బీజేపీలో ఆ పోరాటం కొంచెం తగ్గించమంటే ఆయన తగ్గించలే, కానీ పార్టీని వదిలింది, కానీ టీఆర్ఎస్ మీద పోరాటం మాత్రం వదలలే ఆయన. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ ఓటర్సు ప్రతి ఒక్కరు కూడా మల్లన్న ఓటేసి గెలిపించేందుకు నా మనవి. బీఆర్ఎస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ ఒక బ్లాక్ మెయిలర్ ఓట్లు ఇచ్చారా, నిరుద్యోగులారా ఆలోచించండి, విఘ్నుల మీద అని చెప్పేసి మాట్లాడతాను. నేను చెప్తున్నా, ఆయన తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బ్లాక్ మెయిలరా, వైట్ మెయిలరా అని ప్రజలు నిర్ణయిస్తారు. ఏదో బీజేపీ, బీఆర్ఎస్ ఇంకెవరో చెప్తే కాదు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎవరికి మంచి చేసిండో ఎవరికి మంచి చేయలేదో ప్రజలకు తెలుసు, ఆయన మనసుకి తెలుసు. కాబట్టి బీజేపీలు, బీఆర్ఎస్ బట్టగాల్చి మీదేస్తూ ఉంటారు. అవి ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు. గెలవబోయేది తీన్మార్ మల్లన్న.